హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రీడ్ విత్ యశు. నిన్నటి భాగంలో విష్ణువు యొక్క మోహాన్ని తొలగించడం గురించి చదువుకున్నామండి. ఇవాళ కంటిన్యూ చేద్దాం. ఇవాళ శంఖచూడుని జననం గురించి చదువుకుందామండి. సూతుడు శౌనకాది మహర్షులతో ఇలా అంటున్నాడు: ఓ ఋషులారా, శ్రవణ మాత్రం చేతనే శివభక్తి దృఢమయ్యే శంఖచూడుని వృత్తాంతాన్ని చెబుతున్నాను, వినండి. మరీచి ప్రజాపతి యొక్క కుమారుడే కశ్యప మహర్షి. ఆయన ధర్మాత్ముడు. దక్షుడు తన కుమార్తెలలో 13 కుమార్తెలను కశ్యపునికిచ్చి వివాహం చేశాడు. దేవదానవులతో కూడి స్థావర జంగమాత్మకమైన ఈ జగత్తంతా వారి సంతానమే. కశ్యపుని భార్యలలో ధనువు అనే ఆమెకు మహాబలశాలులైన అనేక మంది పుత్రులున్నారు. అందులో ఒకడు విష్ణుచిత్తుడు. అతని పుత్రుడు దంబుడు చాలా ధర్మాత్ముడు, జితేంద్రియుడు, విశేషించి విష్ణుభక్తుడు. అతనికి పుత్ర సంతానం లేని కారణంగా దుఃఖించి శుక్రుని గురువుగా భావించి కృష్ణమంత్రాన్ని స్వీకరించి స్థిరాసనంలో ఉండి చిరకాలం కృష్ణమంత్రాన్ని ఏకాగ్రతతో జపించాడు. అతని శిరస్సు నుండి దుస్సహమైన తేజస్సు ఉద్భవించి సర్వత్రా వ్యాపించగా దానిని భరించలేక ఇంద్రాది బృందారకులు వాణీపతిని ఆశ్రయించారు. దంబుడు విష్ణుభక్తుడని ఎరిగి వారితో విధాత వైకుంఠానికి వెళ్ళాడు. విష్ణువుకు విషయాన్ని చెప్పి అందరూ రక్షించమని వేడుకున్నారు. ఆయన వారందరికీ అభయాన్నిచ్చి పంపించి తాను పుష్కర తీర్థానికి చేరుకుని దంబుని మధుర వచనాలతో ప్రోత్సహించి నీ అభిష్టాన్ని తెలుపవలసిందని కోరగా వాడిలా వరాన్ని కోరాడు. ఓ దేవదేవా, నీకు నమస్కారం. లక్ష్మీపతి, నాపై దయచూపు. నీ భక్తుడు మహాబలపరాక్రమవంతుడు, ముల్లోకాలను జయించగలవాడు, అమరులకు సైతం అజేయుడగు పుత్రుని అనుగ్రహించు. ఇలా కోరిని దంబుని అనుగ్రహించి దామోదరుడు వైకుంఠానికి వెళ్ళాడు. దంబుడు స్వగృహానికి వచ్చి ఇష్ట కథా వినోదాలతో రమ్యవనారామ విహారాలతో భార్యతో కూడి సుఖిస్తుండగా కొంతకాలానికి ఆమె గర్భవతి అయింది. ఆమె గర్భాన ధర్మాత్ముడైన మహాపురుషుడు ఉదయించబోతున్నాడు కనుక రోజురోజుకు ఆమె యందు దివ్య తేజస్సు అధికమై గృహాన్ని వెలుగులతో నింపేసింది. మునులారా, శ్రీకృష్ణునికి అత్యంత సన్నిహితుడైన కూర్మి నెచ్చెలి రాధాదేవిచే శపింపబడినవాడు అయిన సుధాముడనే గోపాలుడు ఆమె గర్భంలో ఉన్నాడు. తిథులు నిండగానే శుక్లపక్షంలో ప్రాగ్దిశ పులుపుగా పున్నమచంద్రుని ప్రసవించినట్లు దంబుని భార్య సుకుమారగాత్రుడైన పుత్రుని కన్నది. పుత్రోదయం కాగానే ఊరంతా ఉత్సవాన్ని జరిపి బ్రాహ్మణులను పిలిపించి శుభముహూర్తంలో కుమారునికి శంఖచూడు అని నామకరణం చేశాడు దంబుడు. ఆ బాలుడు శుక్లపక్ష చంద్రునిలా దినదినాభివృద్ధిని పొంది ఆటపాటలతో తల్లిదండ్రులకు ఆనందాన్ని సమకూరుస్తూ విద్యలను అభ్యసిస్తూ పెరిగి పెద్దవాడై అందరికీ ప్రీతిపాత్రుడయ్యాడు. అప్పుడా శంఖచూడు జైగీషవ్య మహర్షి ఉపదేశాన్ని పొంది ఇంద్రియాలను నిగ్రహించి మనస్సును ఏకాగ్రం చేసి పుష్కర క్షేత్రంలో గురుపదేశం వలన లభించిన బ్రహ్మమంత్రాన్ని జపిస్తూ చిరకాలం తపస్సు చేశాడు. అతని తపస్సుకు ప్రీతుడైన పితామహుడు కట్టెదుట ప్రత్యక్షమై నీ మనోగతాన్ని తెలుపవలసిందని కోరగా అతడు వినయంతో అవనత శిరస్కుడై ప్రణమిల్లి స్తుతించి ఇలా కోరాడు: ఓ పితామహ, నువ్వు సృష్టికర్తవు, వేల్పులలో పెద్దవాడవు, ఆదిజడవు. నీ వాక్కు తిరుగులేనిది. దేవతలందరినీ నేను నిర్జించేటట్లు వరమివ్వు స్వామి. బ్రహ్మగారు తథాస్తు అని పలికి లోకంలో గల అన్ని మంగళ వస్తువుల కంటే మంగళప్రదమైనది, సర్వత్రా విజయప్రదమైనది, దివ్యమైనది అగు శ్రీకృష్ణ కవచాన్ని శంఖచూడునకిచ్చి ఇంకా ఇలా ఉపదేశించాడు: వత్స, నువ్వు తక్షణం బదరికి వెళ్ళు. అక్కడ ధర్మధ్వజుని కుమార్తె అయిన తులసి నీకోసం తపస్సు చేస్తూ ఉన్నది. ఆమెను వివాహం చేసుకో, నీకు మేలగుగాక అని ఉపదేశించి వెంటనే అదృశ్యుడయ్యాడు బ్రహ్మ. సత్వరమే శంఖచూడు కృష్ణ కవచాన్ని మెడలో కట్టుకుని బ్రహ్మగారి ఆజ్ఞననుసరించి బదరికాశ్రమం భూమికి చేరి ఆ పరిసర ప్రాంతాలలో సంచరిస్తూ ఉండగా తన మేని స్వర్ణకాంతులతో సమీప భూమినంతా నీరెండలో కాయిస్తున్న ఒక లావణ్యరాశి అయిన తపస్విని చూసి ఈమెయే తులసి అని నిశ్చయించుకొని ఆమెను సమీపించి మధురంగా ఇలా అన్నాడు: ఓ మంగళాంగి, నీవెవరు? నీ నామధేయాన్ని వహించి ఏ అక్షరాలు సార్థకతను పొందాయి? నీకు జన్మనిచ్చిన పుణ్యదంపతులెవరు? నీవిక్కడ ఒంటరిగా ఉండి ఏం చేస్తున్నావు? నన్ను నీ సేవకుడిగా అంగీకరించు, తోడుగా ఉంటాను. అంతేకాదు, నీ సహచర్యం కంటే నాకు త్రిలోకాధిపత్యం ఎక్కువేమీ కాదు. దానికామె కోయిలలు సైతం సిగ్గుపడే మధురస్వరంతో ఇలా సమాధానమిచ్చింది: ఓ ఆగంతుక, నేను ధర్మధ్వజుని కుమార్తెను. నా పేరు తులసి. ఇక్కడి తపోవనంలో ఉండి తపస్సు చేసుకుంటున్నాను. నువ్వేదో సేవకునిగా అంగీకరించమని కోరావు. నీ ముఖం చూస్తే ఉత్తమ కుల సంజాతుడవని తోస్తున్నది. నువ్వు అనదగిన మాటేనా అది?
వద్దు, ముద్దుగుమ్మలతో పొత్తు వద్దు. స్త్రీ నరకద్వారం, అనాచారానికి ఆటపట్టు, పాపాలకు పట్టుగొమ్మ, మలబోయిష్టపు తోలుబొమ్మ, దోషస్థానం, ఉత్తమ లోకప్రాప్తికి విఘ్నకారకమైన గండకత్తెర, యువతి గరళవల్లి, చిగురుబోడుల చూపులు విషం, పలుకులు హాలాహలం, మనస్సు కాలకూటం, పైపైకి వెన్నెల తీగలు మెరుగుబోండ్లు, పంచదార బొమ్మలు, అమృత గుళికలు, పాముకాటుకు విషవైద్యం చేసే వెజ్జులున్నారు. ప్రమదల పాశంలో చిక్కిన వానిని బ్రహ్మాదులు సైతం రక్షించలేరు. సాధకులకు సంఖ్యలా స్త్రీ, లేడి కన్నుల వన్నెలాడుల కంటిచూపు తగిలినా ఆ ఉన్మాదాన్నుంచి రక్షించేవాడు లేడు. పురుషునికి స్త్రీని మించిన మాదక వస్తువు లేదు. ఇక్కడ నుండి సుఖంగా వెళ్ళిపో. ఇలా స్త్రీ గురించి తులసి మాట్లాడిన మాటలకు చండచూడుని ప్రతిక్రియ ఎలా ఉంటుందన్నది రేపటి భాగంలో చదువుకుందామండి. సర్వం ఉమామహేశ్వర పాదార్పణం.